భూమాన గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒకసారి టీటీడీ చైర్మన్ గా చేశాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకసారి టీటీడీ చైర్మన్ గా చేశాడు. అంతకు ముందు ఒకసారి తిరుపతిలో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్నాడు. అదే తిరుపతిలో కొనుగోలు కమిటీ సభ్యునిగా కూడా ఉన్నాడంటే విచారణ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఇంటెన్షన్ తప్ప బాధ్యత కలిగినటువంటి చైర్మన్ పదవిలో ఉండి చైర్మన్ అంటే సర్వనువే కదా టీటీడీకి, నీ తర్వాతే కదా ఎవరైనా సరే. అందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కూడా పెద్దగా ఉండదు కదా, మొత్తం చైర్మన్ వ్యవహారమే కదా. మరి అలాంటప్పుడు ఒక చైర్మన్ అయి ఉండి టీటీడీకి కల్తీ నెయ్యి వస్తే నాకు తెలియదు అంటావు. అలాగే లడ్డూ నాణ్యత గురించి ఎందుకు తెలుసుకోలేదంటే నాకు తెలియదు అంటావు. కల్తీ నెయ్యిని ఎలా అనుమతి ఇచ్చారంటే నాకు తెలియదు అంటావు. ఎప్పుడైనా పోర్టును సందర్శించారా అంటే నాకు తెలియదు అంటావు. టెండర్లు ఎలా ఖరారు చేశారంటే నాకు తెలియదు, మొత్తం అధికారులే చూసుకున్నారంటావు. మరి ప్రతి దానికి నాకు తెలియదు అన్నప్పుడు నువ్వు టీటీడీ చైర్మన్ పదవికి అర్హుడువా? నాకు అవును, ఎస్ నాకేమీ తెలియదు, నేను చేతగాని వాడిని. మరి ఎందుకు టీటీడీ చైర్మన్ పదవికి వెళ్ళావు నువ్వు? అంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నాడు. ఆ రాష్ట్రంలో ఏం జరిగిందో నాకు తెలియదు అంటే కుదురుద్దా? గతంలో జరిగిన అరాచకాలకు నాకేంటి సంబంధం అంటే కుదరదు కదా. కానీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమాన మాత్రం ఇప్పుడు నాకేం తెలియదు ఒకటే సమాధానం.